చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా అనేది మనకి మగ్గాలన్నమాట. ఇలా మగ్గినప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదండి చింతపండు ఇది ఇలా విడివిడిగా ఇలా అని వేయాలన్నమాట. దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనం వాటర్లో నానపెట్టకుండా ఇలా ఫ్రై అయిపోతుంది. ఈ వాటర్ కొంచెం టమాటోలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో ఈ చింతపండు అనేది మగ్గిపోతుంది. చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ దొండకాయ టమాటో. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కాంబినేషన్ ఉట్టిపప్పు ఉంటే అద్భుతంగా ఉండిద్దండి. మిగతా సాల్ట్ ఉంది కదా, అది కూడా మొత్తం యాడ్ చేసేసాను. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటని ఇందాకలా సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అనేది మనం పెట్టుకోవాలి. ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకో. చూసారా, ఇప్పుడు ఈ ఫ్లేమ్ని కొంచెం ఇంత అయితే సరిపోతుంది. మూత పెట్టుకుందాం 1 మినిట్. ఇలా ఫ్రై అవుతుండగానే ధనియాలు, ఈ మొత్తం వేయకూడదండి, జీలకర్ర కొంచెమే వేసుకోవాలి. నువ్వులు, పసుపు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా, ఇవి ఒక్కసారి కలుపుకుందాం. ఇవన్నీ వేయటం ఏంటంటే నువ్వులు కానీ ధనియాలు కానీ కొద్దిగా ఫ్రై అవుతాయి. ముందుగా ఫ్రై చేసుకుంటే పెద్దగా టేస్ట్ ఉండవు. ఇలా ఈ టమాటో రసంలో మగ్గిస్తే పుల్లగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మగ్గడం కోసం 1 మినిట్ మూత పెడదాం. ఇప్పుడు అవి ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, విత్తనాలు మొత్తం వేయట్లేదు, ఒక 1/2 కప్ వేస్తున్నాను. మిగిలిన హాఫ్ అలానే ఉంటుంది, ఒక 1/2 కప్ వేస్తున్నాను. దీంట్లోని జీరా. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా అవసరం లేదు, మరీ పొలుగ్గా అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అవి ఫ్రై అయ్యేమో ఒకసారి చూద్దాం. చూస్తున్నారా, ఇవి వచ్చేసి కొంచెం మనకి ఫ్రై అనేది అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేద్దాం. ఇవి చల్లగా చల్లారాలి. వేడి మీద వేస్తే బాగోదండి, కాలిపోతుంది. కాబట్టి ఇది కొద్దిగా చల్లగా చల్లారేయాలి. ఇవన్నీ మనకు చల్లారిపోయాయి. మొత్తం మిక్సీ జార్లో వేద్దాం. ఇలా వేసాక దీన్ని కచ్చపచ్చ గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు అనేది వేద్దాం. ఇప్పుడు అదే కళాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండు మిరపకాయ ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. స్మెల్ అనేది, పోపు స్మెల్ సూపర్గా ఉందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు దొండకాయతో ఫ్రై కాకుండా ఇలా పచ్చడి చేసుకొని తింటే అద్భుతంగా ఉండిద్దండి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయ్యాయి కదా, నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో ఉండిద్ది గంట సింబల్ నొక్కినట్టయితే నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ ఏదన్నా మొదటిసారి పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. చూసారా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనాను తాలింపులో వేయాలి. ఇలా తాలింపులో వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి అనేది దీంట్లో వేయాలి. మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒక్కసారి కలిపి పచ్చడి జార్లో కూడా కొద్దిగా పోనీ మొత్తం కలిపి ఇలా స్పీడ్గా మొత్తం తిప్పాలి. ఎక్కువసేపు ఉడికించకూడదండి. సాల్ట్ తగ్గితే సాల్ట్ కలుపుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. స్టవ్ అనేది ఆపేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
చూస్తున్నారా ఎంతో రుచికరమైన మనకి దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో ఒక ముద్దలో నెయ్యి వేసుకొని తింటే ఉండిద్దండి. కడుపు నిండా అన్నం తినొచ్చు. ఇలా పచ్చడి ఒకసారి ట్రై చేస్తే. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే అయితే మళ్ళీ కలుస్తాం.